ఈ హైదరాబాద్ నగరానికి ఏమైంది? ఓవైపు మూసీ ఉగ్రరూపం, మరోవైపు వర్ష బీభత్సం. అవును, మూసీ ఉప్పొంగడంతో నదీ పరివాహక ప్రాంతాలన్నీ జలదిగ్బంలో చిక్కుకుపోయాయి. ఏకంగా బ్రిడ్జిపై నుంచే మూసీ ఉగ్రరూపం ప్రవహిస్తుంది. మూసీ పరిస్థితి అటు నగరంలో చినుకు పడితే చిత్తడే, గట్టిగా అరగంట సేపు వాన పడితే చాలు, అంతే సంగతులు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి, నాలాలు ఉప్పొంగుతున్నాయి. మోకాళ్ళ లోతు నీళ్ళలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఎవరు? ఈ నగరాన్ని జలదిగ్బంధం నుంచి బయటపడేసే మార్గం ఏంటి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు తాటికేల జయరాం గారు, విశ్లేషకులు, అలాగే కుసుబ శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ముందుగా జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి హైదరాబాద్ మహానగరానికి ఏమైంది? చినుకు పడితే చిత్తడి, ఎక్కడ చూసినా మ్యాన్ హోళ్ళు తెరుచుకున్న దాఖలాలు ఎవరికి అగపడనంత ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఉగ్ర రూపం దాల్చింది. ఒక దిక్కు చూస్తే మాత్రం వరుడు కరుణించట్లేదు, కానీ హైదరాబాద్ నగరాన్ని మాత్రం ముంచెత్తుతున్నాయి. ఒక దిక్కు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఎంజీఏ బస్టాండ్ మొత్తం జలమట్టం అయిపోయింది, నీళ్ళ మట్టం మొత్తానికి. ఎవరు రావద్దంటూ కూడా ఏదైతే మా రవాణా శాఖ మా అధికారులు కావచ్చు, ఇటు ఎండి సజ్జనార్ కావచ్చు, వారు కూడా హైదరాబాద్ అంటే బస్టాండ్కు, ఎంజీబీ బస్టాండ్కు రావద్దు, ఎక్కడి నుండి వెళ్ళినా 4 దిక్కులో ఉన్నట్టు, అటు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు ఉప్పల్ నుండి వెళ్ళి, ఇటు కరీంనగర్ ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఏదైతే జేబీఎస్ బస్టాండ్ కంటే వెళ్ళి, ఇటు విజయవాడ నుండి వచ్చేవాళ్ళు ఎల్బీ నగర్ వరకు, ఇటు ఏదైతే మహబూబ్ నగర్ ఇటు నుండి వచ్చేవారు కూడా వారు అక్కడి వరకే ఈ 4 దిక్కులో క్లోజ్ చేస్తడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు అసలు మహానగరానికి ఏమైంది? దీన్ని కాపాడే నాదుడే లేరా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. అంటే వాస్తవానికి అయితే టెక్నికల్గా ఇప్పుడు మన కళ్ళ ముందును మాత్రం డెఫినెట్గా అది బాధాకరమైన విషయం. ఇక టెక్నికల్గా అది దానిలోకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా రోడ్లను మనం సర్దిద్దుకోవాలి అనే విషయాలను పక్కన పెట్టేస్తే, కానీ ఇది పూర్తిగా మానవ తప్పిదం, అందులో ఏ మాత్రం లేదు. ఈ మానవ తప్పిదము ఈరోజు జరిగింది కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈ తప్పిదం వెనకాల పూర్తి స్థాయి లోపల ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు దీని వెనకాల ఉండి ఈ కబ్జాలు కానీ, లేకపోతే నాలాలను పూడ్చుకుపోవటం కానీ, లేకపోతే ఇరుకుగా మారిపోవటం కానీ, జల దిగ్బంధం గల కారణానికి చెరువులను ఈరోజు కబ్జా పెట్టడం కానీ, ఈ రకంగా చెప్పాలంటే ఏ కరువు పెట్టాలంటే అనేక, ఈవెన్ హైడ్రా విషయంలో కోర్టుకు వెళ్ళిపోతే అప్పుడు జస్టిస్ గారు కూడా చాలా బతుకమ్మ కుంట ఏమైంది, మిగతా చెరువులు ఏమైపోయినవి, ఈరోజు నాలా వ్యవస్థ ఎందుకు పోయింది, ఈరోజు వర్షం వస్తే హైదరాబాద్ ఏమైపోవాలన్న దాన్ని ఒక 2 సంవత్సరాల క్రితమే, 2 సంవత్సరాల క్రితమే కోర్టులో ఇది ప్రస్తావన వచ్చినప్పుడు సాక్షాత్తు జడ్జి గారే దీని మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే ఇది ఈ 2 సంవత్సరాలు ఉన్న తప్పిదం అంటే కాదు. ఈ తప్పిదాన్ని ముందు పెట్టుకొని ఈ తప్పిదాన్ని మేము రిపేర్ చేస్తామని, మేము వస్తే, మాకు అధికారం వస్తే ఈ తప్పిదాన్ని వెంటనే మేము కరెక్షన్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేయండి, అంతకుముందు కాంగ్రెస్ 10 సంవత్సరాలు, అంతకుముందు తెలుగుదేశం 10 సంవత్సరాలు, ఇలా రియల్ ఎస్టేట్ అంటే మీకు తెలుగుదేశం పార్టీ హయాం నుంచి అంటే దగ్గరగా 95 నుంచి రియల్ ఎస్టేటు విజృంభిస్తున్న క్రమం లోపల ఇలా నాలలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఈ అనేకమైన భూ కబ్జాలు, భూదోపిడి ఈరోజు ఇవన్నీ అయింది. అందుకోసమే నేను ఒక మాటలో చెప్పాలంటే ఇది మానవ తప్పిదం అన్నాను. అంటే అది 32 సంవత్సరాల పాపము ఈరోజు ప్రజలను వెంటాడుతుంది. అంటే దీనికి ఎవరు కారణం అంటే మనకు కళ్ళ ముందు కనిపించేది ఈ రోజు ఉన్న దాన్ని ఉంచేదేమో చిన్న చిన్న పూరి గుడిసెలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఇదే హైడ్రా పేరు మీద వీళ్ళ ప్రతాపం అంతా చూపించేది ఓన్లీ పూరి గుడిసెల మీదనే. ఉన్నతాధికారుల ఇండ్లను ఏం చేయరు, రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఏం చేయరు అని ఇతర పార్టీలు చెప్తుంటాయి. అధికార పార్టీ చేంజ్ చేయట్లేదు అనేది ప్రతిపక్షాలు చెప్తుంటాయి. ప్రతిపక్షాలయే అక్రమాలు ఎక్కువ ఉన్నాయని అధికార పార్టీ చెప్తుంది తప్పితే వాటిని ముట్టుకున్న దాఖలాలు లేరు. అందులో తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు విషయంలో కావచ్చు, ఇలా అనేకమైన, అంటే ఒకరి మీద ఒకరు బీజేపీ నాయకులు బతుకమ్మ కుంట విషయానికి వచ్చినప్పుడు
బీజేపీ నాయకులు అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క అంశం వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తులను మొత్తానికైతే ఓవరాల్గా రాజకీయ నాయకులు. దీని వలన ఇప్పుడు ఓన్లీ నటిస్తున్నారు. మేము చేస్తున్నాము, హడావుడి చేస్తున్నాము, అది చేస్తున్నాం నటిస్తున్నారు. ఈ నటన అనేది ఇంకెంత కాలం ఉంటుంది అంటే ఇప్పుడు నటించడానికి కనీసం స్పేస్ ఉంది. రానున్న తరానికి మాత్రం ఇది శాపంగా పాపంగా మారితే రేపు ఏమైపోతుంది హైదరాబాద్ నగరం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ వ్యవస్థను హైదరాబాద్కు వ్యాప్తి చెందినప్పుడు ఆ నాలా వ్యవస్థను కావచ్చు, లేకపోతే ఎలా ఉండాలనే ఇంజనీరింగ్ వ్యవస్థను కానీ ఒక అపురూప కల్పంలాగా చెప్పిండ్రు, అపురూప ద్వీపంలాగా చెప్పిండ్రు, దానికి అత్యున్నతమైన టెక్నాలజీగా వర్ణించిండ్రు. కానీ మరి ఆ రోజు ఆయన ఇచ్చిన సజెషన్స్ అన్ని ఏమైపోయినవి? ఆ రోజు ఆయన సజెస్ట్ చేసిన విధానాన్ని ఎందుకు అవలంబించలేదు? ఈ రోజు ఆ వ్యవస్థను ఎందుకు బాగు చేయలేదు? ఈ రోజు ఎందుకు కాంప్రమైజ్ అయ్యి ఈరోజు సామాన్యుని ప్రాణాలు మీరు ఎప్పుడైనా కూడా ఈ నాలళ్లలో కొట్టుకుపోయిన ముగ్గురు కావచ్చు, ప్రతిసారి ఒకరో ఇద్దరో ముగ్గురో ఎంతో కొంతమంది అయితే పోతున్నారు. అంటే ఈ పోతున్న ప్రాణాలు ఉన్నతమైన కుటుంబాలలో ఉండే వ్యక్తులు కాదు, మినిస్టర్ల పిల్లలు కాదు, మినిస్టర్లు కాదు, లేకపోతే అత్యున్నతమైన ఆఫీసర్ల బిడ్డలు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని వ్యక్తులు, ఉద్యోగస్తులు, అప్పటికప్పుడు పరిస్థితులను అయ్యో ఇంటికి వస్తాం కదా అని చెప్పేసి వెళ్ళాలనే ఆతృతంతో వర్షాన్ని తట్టుకోలేక ఆ పరుగుల ప్రయాణం లోపల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బాధన్నింటినీ చూసినట్టయితే ఈ పాపము ఒక్కరిది కాదు. నేను చెప్పిన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీది ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఇంకా కాస్త ఎక్కువగా ఉంది, ఎందుకంటే 12 సంవత్సరాలు, ఇవి రెండు అంతకుముందు 10 సంవత్సరాలు కాబట్టి ఈ 12 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాపం ఎక్కువ ఉంది. బీజేపీ ఏమంటుందంటే మేము పాలకులం కాదు, మాకు పాపం లేదంటుంది. కానీ నిజంగా కనుక బీజేపీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఈ నాయకులను వెంటాడినట్టయితే, మీరు ఏసీబీలు సిబిఐలు పోతుంటాయి కదా, మరి ఈ కబ్జాలు పెట్టిన కొంపలలోకి ఎందుకు రారు? ఈ అమ్మిన రియల్ ఎస్టేట్ల ఇంట్లోకి ఎందుకు పోరు? ఈ దందాలు చేసి దాదాగిరి చేస్తున్న ఇళ్లకు ఎందుకు రారా నాకు తెలియదు. కానీ ఓన్లీ కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా ఉండే ఆ వ్యవస్థని ప్రజల మీద రుద్దుతో దెబ్బ కొడుతున్నాయి. ఈ వ్యక్తులు ఎందుకు దెబ్బ కొట్టట్లేదు అనేది ఇదొక ప్రధానమైన ప్రశ్న ప్రజల నుంచి వచ్చేది. రైట్.